నాగేష్ గారు, ఇప్పుడు అమెరికాలో ఎటు చూసినా భయం భయం అన్న వాతావరణం ఉంది. ఒకటి, అక్రమ వలసదారులపై ఉక్కుపాదం అనేది ఒక అంశం అయితే, రెండోది ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రాబోతున్న జన్మతః పౌరసత్వం రద్దుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ప్రధానంగా ఎన్ఆర్ఐ జంటల్లో ఒక రకమైన భయం కారణం అవటం. నిన్నటి నుంచి దాదాపు అమెరికాలో మెజార్టీ హాస్పిటల్స్ కొంత బిజీగా మారుతున్నాయి. గైనకాలజిస్టులు ఫోన్లు వస్తున్నాయి. అటు 8వ నెలలో ఉన్నవాళ్ళు, 8వ నెల ప్రారంభంలో ఉన్నవాళ్ళు, 9వ నెల ప్రారంభంలో ఉన్నవాళ్ళు సి సెక్షన్కు సిద్ధమవుతుండడం, ఇవి ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి? ఈ పరిణామాలపై ముందు మీ కామెంట్ ఏంటి? మెటర్నిటీ హాస్పిటల్స్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకైతే ఫిబ్రవరి 20th నాడు డెడ్ లైన్. ఫిబ్రవరి 19 దాకా పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. ఫిబ్రవరి 20th అంటే ఇంకా ఒక ఎన్ని రోజులు ఉంది? ఒక 26 రోజులు ఉంది, 25 రోజులు ఉంది. ఈ ఫిబ్రవరి 20th నాడు నుంచి పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ బర్త్ రైట్ రాదు. ఎప్పుడు వస్తుందంటే వన్ ఆఫ్ ది పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ యుఎస్ సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ అయితే కానీ వాళ్ళకి రాదు. ఇప్పుడు వీళ్ళకి ఏమిటంటే అసలు ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే అసలు గ్రీన్ కార్డ్ రావడానికే కొన్ని దశాబ్దాలు జరిగిపోతున్నది. సో వాళ్ళు ఏం హోప్ చేస్తున్నారంటే వాళ్ళ చిల్డ్రన్కి ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళు సిటిజన్స్ అయ్యి వాళ్ళు 21 years వస్తే వాళ్ళ పేరెంట్స్ని స్పాన్సర్ చేయొచ్చు అనేది వాళ్ళు ఆశగా చూస్తుంటే ఈ ట్రంప్ ఆర్డర్ ఒక పిడుగులాగా పడింది. ఇప్పుడు దీనికి ఏమవుతున్నది? దీనికి ఈ ఆర్డర్ ప్రకారం అందరూ పొలవమని ఈ మెటర్నిటీ హాస్పిటల్స్కి పరిగెడుతున్నారు. ఏదో ఒకటి ఇది అర్లీగా డెలివరీ చేయండి అనేది ఈ హాస్పిటల్స్ మీద పడుతున్నారు. మెటర్నిటీ హాస్పిటల్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. అయితే డాక్టర్స్ చెప్పాలి ఏమిటంటే దీనివల్ల ఈ సి సెక్షన్ అసలు యాక్చువల్గా నాకు తెలిసిన మట్టుగా అమెరికాలో ఏమిటంటే సి సెక్షన్స్ అస్సలు కొద్దిగానైనా ఎంకరేజ్ చేయరు. అసలు సి సెక్షన్ వస్తే అసలు హాస్పిటల్కి నెగిటివ్ గానే చూస్తారు. మన దగ్గర అలాగేం లేదు. మన దగ్గర సి సెక్షన్ అయినా పర్వాలేదు, నార్మల్ డెలివరీ అయినా పర్వాలేదు. ఎనీవే డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దీని గురించి వివరంగా చెప్తారు. రెండో ఆస్పెక్ట్ మీరు లేవతీసింది ఏమిటంటే ఇది ఇల్లీగల్ మైగ్రేషన్. ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ కన్నా ఇది చాలా పెద్ద సమస్య. దీంట్లో ఏమిటంటే దీంట్లో ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ సంఖ్య తక్కువ లేరు. వాళ్ళ సంఖ్య ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకారం 11 మిలియన్ అంటే 1 కోటి మంది ఉన్నారు అమెరికా పాపులేషన్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వీళ్ళందరినీ డిపోర్ట్ చేయాలంటే దీనికి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో చూసుకోండి. ఫస్ట్ వీళ్ళందరినీ డిటెన్షన్ సెంటర్స్లో పెట్టాలి. ఎన్ని డిటెన్షన్ సెంటర్స్ కావాలి దీనికి? ఇప్పుడు లేవు. ఎన్ని డిటెన్షన్ సెంటర్స్లో ఎన్ని బెడ్స్ కావాలి? ఇప్పటికే డిటెన్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓవర్ క్రౌడెడ్, డర్టీ అండ్ ల్యాక్ ది ఫెసిలిటీస్. ఒక్కొక్క మనిషికి రోజుకి $165 ఖర్చు అవుతుంది ఈ డిటెన్షన్ సెంటర్స్లో. దాని పైన ఏమిటంటే వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ప్లేన్లో పంపించాలంటే ఇండియాకి కానీ, మెక్సికోకి కానీ, ఎల్ సాల్వడార్ కానీ. ఇండియా పరిస్థితి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేద్దాం. నంబర్ 1 మైగ్రెంట్స్ ఏమిటంటే మెక్సికో నుంచి ఉన్నారు, హైయెస్ట్ నంబరు, 7 lakhs ఎంతమంది ఉన్నారు. దాని తర్వాత ఎల్ సాల్వడార్, అది కూడా నేను అనుకోవడం సౌత్ అమెరికన్ కంట్రీ. థర్డ్ ఇండియా ఉంది. ఇండియా నుంచి కూడా చాలా ఆశ్చర్యమైన ఫిగర్ ఇది. ఇండియా నుంచి కూడా 7 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. కెనడా బార్డర్ నుంచి కానీ, మెక్సికో బార్డర్ నుంచి వచ్చేసారు. వీళ్ళందరినీ తిరిగి బయటకు పంపించేయాలని ట్రంప్ ఉద్దేశం. మంచిగా చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంటే వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేద్దాం, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో అడ్వైజబుల్ కాదు, మేము అడ్వైజ్ చెయ్యము. లేదు నిజంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మేమే ముందుగానే ఈ ప్రీ డెలివరీకి మేమే సజెషన్ చేస్తాము, కానీ ఈ విధంగా చేయటం వల్ల పిల్లలకి విపరీతమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు అంటున్నారు. మీరు అంటే మీ మేడం కూడా, ఆమె కూడా వైద్యురాలు, మీకు కూడా కొంత మెడికల్ ఇంప్లికేషన్స్ మీద అవగాహన ఉంది మీకు కూడా. అవునండి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే అండర్ వెయిట్ అవ్వచ్చు, దాని తర్వాత అదే మెంటల్ స్టేట్ ఎఫెక్ట్ అవ్వచ్చు.
ఇవన్నీ అవుతాయి. అసలు ఏమిటంటే ఈ కొంతమంది వెళ్తున్న వాళ్ళు అక్కడ ఈ మెటర్నిటీ క్లినిక్స్కి 7th మంత్లోనే చేసేమని అడుగుతున్నారు. ఎందుకైతే వాళ్ళు ఈ ఫిబ్రవరి 20 డెడ్ లైన్ని బీట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఫిబ్రవరి 20 డెడ్ లైన్ని బీట్ చేయాలంటే డెఫినెట్లీ బేబీకి మదర్కి ఇద్దరికి ప్రమాదమే. ఇంకా 7th మంత్లో చేసేస్తే డెలివరీ చాలా ప్రమాదం. ఇంకా బట్ ఒకట్లేండి, అమెరికాలో అంత ఈజీ కాదు సి సెక్షన్, నేను ఇందాక చెప్పినట్టుగా. ఎందుకంటే మీరు ఇందాక ఒక ఇది చేశారు, మా నా మా ఇద్దరు మనవలు అక్కడే పుట్టారు అమెరికాలో. నేను సో పేరెంట్కి మదర్కి ఎంత సీరియస్ అయినా కూడా సెక్షన్ చేయలేదు, వాళ్ళు నార్మల్ డెలివరీ చేశారు అనమాట. సో అక్కడ ఏమిటంటే సి సెక్షన్స్ ఎంకరేజ్ చేయరు. మరి ఇండియన్ డాక్టర్స్ చేస్తే అంటే మరి వాళ్ళకి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది డెఫినెట్లీ. అక్కడ ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇండియాలో ఏమిటంటే రొటీన్గా జరిగిపోతాయి సి సెక్షన్స్. అంటే డాక్టర్స్ మీద ఒక రిఫ్లెక్షన్ కాదు, ఎక్కడైతే కొంచెమైనా అవసరం ఉంటే సి సెక్షన్ చేస్తారు. ఇక్కడ అమెరికాలో అట్లా కాదు, లాస్ట్ మినిట్ దాకా సి సెక్షన్ చేయరు. సో దానివల్ల నేను చెప్తుంది ఏమిటంటే ఇది అంత సులభం కాదు ఇంతమంది ఏది సి సెక్షన్కి వెళ్ళిపోయి ఏది చేయించుకోవడం అనేది. నగేష్ గారు, ఆల్రెడీ 18 రాష్ట్రాలు ఈ నిర్ణయం పైన కోర్టుకు వెళ్ళాయి. అలాగే ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయిలో ఆగిపోయే వాతావరణం ఉందని చాలామంది చెప్తున్నారు. అయినప్పుడు కూడా ఈ సి సెక్షన్కి ప్రయత్నించడం లేదంటే ఆందోళనకు గురి కావటం కరెక్టేనా? అంటే ఇప్పుడు ఒక ఫెడరల్ జడ్జి ఆల్రెడీ దీని మీద రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అవును, ఏది వాషింగ్టన్ స్టేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆర్గ్యూ చేస్తే ఒక ఫెడరల్ జడ్జి దీని మీద ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఏవైతే డెమోక్రాటిక్ రూల్డ్ స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్ అన్ని వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు సూ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అగేన్స్ట్ దిస్ ఆర్డర్, ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్కి అగేన్స్ట్ గాను. అయితే ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమిటి, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇది ఎప్పుడైతే దీంట్లో వచ్చిందో ఇది హౌస్లో కొంతమంది దీన్ని సపోర్ట్ కూడా చేశారు, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అని. ఎందుకైతే చాలా మంది ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడ వచ్చి వాళ్ళు దానికి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఈ ఫెసిలిటీని. సో ఇప్పుడు ఏమిటంటే నేను అనుకోవడం ఇది 22 స్టేట్స్ దీన్ని కోర్ట్స్లో అపోజ్ చేస్తాయి. సో దీంట్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఈ చట్టం పాస్ చేయడం కష్టం. ఎందుకైతే దిస్ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది 14th అమెండ్మెంట్ ఆఫ్ ది యుఎస్ కాన్స్టిట్యూషన్. ఈ చట్టాన్ని సవరించాలి. ఈ చట్టాన్ని సవరించాలంటే ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్లోనే 2/3 మెజారిటీ కావాలి. ప్లస్ ఏమిటంటే ఈ 3/4 ఆఫ్ ది స్టేట్స్ అంటే స్టేట్ లెజిస్లేచర్స్ దాంట్లో పాస్ కావాలి ఈ బిల్లు. సో ఈ బిల్లు అంత ఈజీగా పాస్ అయిపోయేది కాదు, ఆయన ట్రంప్ అనుకున్నంత ఈజీగా ఇది అయిపోయేది కాదు. దీంట్లో బైపార్టిజన్ సపోర్ట్ కావాలి, అంటే 2 పార్టీలు ఇవ్వాలి. 2 పార్టీలు ఇచ్చే క్వశ్చన్ లేదు, డెమోక్రాట్స్ దీన్ని సపోర్ట్ చేయరు. అయితే రెండో విషయం ఉందండి సతీష్ గారు, చేయవలసింది ఏంటంటే ఇది ఇమిగ్రేషన్. నేను ఇందాక పొరపాటు పడ్డాను. ఇమిగ్రేషన్ మీద ఏమిటంటే ఇమిగ్రేషన్ మీద ఒక కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు. అది పాస్ అయింది, అది హౌస్లో అనుకుంటా, సెనెట్లో కాలేదు. ఇంకా హౌస్లో ఏమిటంటే డెమోక్రాట్స్ కూడా దానికి పాస్ చేశారు. అది ఏమైందంటే ఆ యాక్ట్ ప్రకారం ఒక వెనజువెలన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ వెనజువెలా నుంచి వచ్చాడు. అతను ఏమిటంటే ఒక యుఎస్ సిటిజన్ ని చంపేశాడు. సో ఆ యాక్ట్ పేరు ఆవిడ పేరు వచ్చింది అనమాట. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అమెరికా రావడం ఏంటి, ఒక సిటిజన్ ని చంపడం ఏమిటనేది దీని మీద బాగా డిబేట్ జరిగింది. చాలా మందికి దీని మీద కోపం వచ్చింది. సో దానికి ఏమిటంటే హౌస్ లో బిల్ పాస్ చేశారు, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేయాలి అనే దీంట్లో మాత్రం హౌస్ లో గట్టిగా వచ్చింది. బట్ నేను చెప్పినట్టుగా 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, వీళ్ళని చేయడం అనేది ఈజీ కాదు. ఇది చాలా టైం పడుతుంది, చాలా డబ్బులతో కూడుకున్నది. అంత రిసోర్సెస్ ఒక సబ్జెక్ట్కి
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అలొకేట్ చేయగలదా లేదా అనేది అదొక పెద్ద సమస్య. అంటే రేపు పొద్దున్న ఇది అమలు లోపే ఖచ్చితంగా దీనికి ఎండగాట పడచ్చు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు వీళ్ళు టెన్షన్ పడుతున్నట్టు, అనవసర ఆందోళనకు వీళ్ళు గురయ్యి ఈ సి సెక్షన్కి ప్రయత్నిస్తున్నట్టు? అంటే ఇది ట్రంప్ నిర్ణయాన్ని ఎవరు ఆపలేరన్న భయం ఏమైనా ఉందా? లేదు, ఇప్పుడు రెండు విషయాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ బర్త్ రైట్ యాక్ట్ని కోర్ట్స్, ఇప్పుడు ఈ కోర్ట్స్ ఇంటర్వ్యూయింగ్ కావాలి. బట్ ఇప్పుడు ఏమిటంటే అమెరికాలో చాలా పిక్యులర్గా ఉంది అక్కడ సిస్టమ్. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిపోతుంది, దాని తర్వాత మనలా కాదు. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ తీసుకోవాలి, లోక్సభ రాజ్యసభ తీసుకోవాలి. అక్కడ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేస్తారు, దాని తర్వాత హౌస్ను సెనెట్లోని పాస్ కావాలి. సో అది టైం పడుతుంది. ఈ లోపల ఈ యాక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ యాక్ట్ అమల్లోకి వచ్చేస్తుంది. సో ఈ యాక్ట్ అమల్లోకి వచ్చేస్తే February 20th నుంచి. సో దాంతో ఏంటంటే ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫికల్టీ డెఫినెట్గా అవుతుంది. ఓకే, మీ కరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది అనేది కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఖచ్చితంగా మన భారతీయ జంటలో ఆలోచన చేయాలి అనేది అందరు అప్పీల్గా కనిపిస్తుంది. నగేష్ గారు, మీరు ఇచ్చే అప్పీల్ ఏంటి సార్? ఫైనల్గా మీరు చేసే అప్పీల్ ఏంటి? ఏమండి అప్పీల్ అంటే ఇది ప్యానిక్లో ఏది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రీ టర్మ్ బేబీస్కి వెళ్ళకండి. ఎందుకైతే నేను అనుకోవడం ఈ సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అంత సులభంగా ఇది పాస్ కాదు. ఎందుకైతే ఇది 2 హౌసెస్లోనే పాస్ కావాలి, దాని తర్వాత స్టేట్ లెజిస్లేచర్లోనే పాస్ కావాలి. ఇది అంత ఈజీగా పాస్ కాదు. ఇప్పుడు మన ట్రంప్ ఏమిటంటే తన వైట్ సూపర్మసీని చూపించడానికి చేస్తున్నారు. వేరే వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మా దేశమే ఉండాలనేది. ఇప్పుడు ఏమిటంటే వ్యాసాలు వస్తున్నాయి, ట్రంప్ డస్ నాట్ వాంట్ అమెరికా టు బికమ్ బ్రౌన్ ఆర్ బ్లాక్, హీ వాంట్స్ ఇట్ టు బి వైట్ అనేది ఆ వైట్ సూపర్మసిస్ట్ ఇదొకటి ఉంది ట్రంప్కి. సో అది ప్రయత్నం చేస్తున్నాడు. సో బట్ దీన్ని ఆపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది డెమోక్రాట్స్ ఇప్పటికీ బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇంకా ఉన్నారు. ఇలాంటి బిల్స్ని గట్టిగా వ్యతిరేకిస్తారు, వాళ్ళు ఆపుతారు అనేది నాకు నమ్మకం ఉంది. ఈ బిల్ పాస్ అవ్వడం అనేది అంత సులభం అయితే కాదు ఇది. ఓకే.